వెల్కమ్ టు బ్రహ్మాస్త్రం టీవీ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. విశాఖ పోర్ట్ అథారిటీ ఆయుష్ విభాగం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్ర యూనివర్సిటీ, నేచర్ క్యూర్ హాస్పిటల్స్ లో సంయుక్త ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం. తిరుపతి జిల్లాలో అపాచీ ఫుట్వేర్ కంపెనీకి శంకుస్థాపన మరియు టీసీఎల్ వివిధ పరిశ్రమ ప్రారంభోత్సవంలో పాల్గొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరోసారి మానవత్వాన్ని చాటుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గడివేముల మండలం ఎల్కే తండా రేషన్ డీలర్ శోభారాణి బాయి ఆత్మహత్యాయత్నం. 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ పోర్ట్ అథారిటీ ఆయుష్ విభాగం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్ర యూనివర్సిటీ, నేచర్ క్యూర్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పుష్పాంజలి యోగా చారిటబుల్ ట్రస్ట్ నుండి 170 మంది యోగా విద్యార్థులు యోగా సాధన చేశారు. పుష్పాంజలి యోగా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పుష్పలతా చౌదరి, యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ సంతాన్ ఠాగూర్ కి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విశాఖ జిల్లా కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్ మల్లికార్జున్, విశాఖ పోర్ట్ అథారిటీ చైర్మన్ కె రామ్మోహన్ రావు, ఎమ్మెల్సీ మాధవ్, మేయర్ వెంకటకుమారి, గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ లయన్ బాబు, పుష్పాంజలి యోగా చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీ పార్వతి, యోగా విద్యార్థులు 1500 మంది వరకు పాల్గొన్నారు. Amidst the breathtaking beauty of Mysore, after 2 tumultuous years of the pandemic, we are now celebrating ITY in physical mode. The state of Karnataka is gifted by God with rich biodiversity and has a తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం రేణిగుంట ఈఎంసీ 1-2 ఏర్పాడు మండలం వికృతమాల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివిధ పరిశ్రమల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ముందుగా రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడ నుంచి ఒకలమాత దేవాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అక్కడ నుండి శ్రీకాళహస్తి మండలం ఎనుగలూరు వద్ద అపాచీ సంస్థకు శంకుస్థాపన చేసి మధ్యాహ్నం 2:10 గంటలకు హెలిప్యాడ్ నుంచి వికృతమాల దగ్గర ఏర్పాటు చేసిన టీసీఎల్ ఈఎంసీ 1 పారిశ్రామిక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్యానెల్ యాప్టో డిస్ప్లే ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతి జిల్లా రేణిగుంట వికృతమాల వద్ద క్లస్టర్ నుండి టీవీ ప్యానెల్ను తయారీ యూనిట్ను, సన్నీ ఓపోటెక్ మొబైల్ ఫోన్లలో కెమెరా మాడ్యూల్స్ను తయారీ యూనిట్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఇది ఎప్పుడో ఓపెన్ అయిపోయిందంట.
ఓకే మళ్ళీ వార్త పాస్ ఆపేస్తానులే ట్రైన్ ఆపుతాను తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇనగలూరు గ్రామం వద్ద అపాచీ ఫుట్వేర్ కంపెనీ శంకుస్థాపన మరియు రేణిగుంట ఎయిర్పోర్ట్ పరిధిలోని టీసీఎల్ పరిశ్రమ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన ఒక బాధితుడు రోడ్డు ప్రమాదంలో గాయపడి చెయ్యి కాలు అధిక మొత్తం చెల్లించి శస్త్రచికిత్సలు చేయించుకుని ఆర్థికంగా చితికిపోయిన వ్యక్తి ఆర్థికంగా సహాయం అందించాలని రోడ్డు పక్కన నిలబడి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని నిలబడిన వ్యక్తిని సీఎం గమనించి తన ప్రత్యేక సిబ్బందిని పంపి పత్రాలను తీసుకున్నారు. దాంతో ఆ బాధిత వ్యక్తి ఆనందం వ్యక్తం చేశారు. ఆపేస్తానులే ట్రైన్ ఆపుతాను పంపిస్తాడు మాది కాళహస్తి అన్న శ్రీకాళహస్తి. మాకు 2019 మార్చి 14 యాక్సిడెంట్ అయింది. కాలు చెయ్యి రెండు పోయింది, చెయ్యి నరం కట్టయిపోయింది, కాలు మాకు చెప్పలేదు. హాస్పిటల్లో ఉండగా సార్ని కలవలేకపోయినాము, చూడలేకపోయినాము. లేట్ 3 నెలలసే టైం అని చెప్పి లోపల పనవలేదు. సార్ వస్తున్నారనేసి రోడ్లో ఉండి పేపర్లు చూపిస్తే సార్ మమ్మల్ని ఆపి మా కాడ పేపర్లు తీసుకున్నాడు.
అది సార్ జరిగింది. జగన్ సార్ మాకు టాపర్ చేసుకున్నాడు. మా హాస్పిటల్కి 20 లక్షలు బిల్లు అమౌంట్ అయింది. ఇంటే ఇల్లు బాకిలి బంగారు అంతా అమ్మి అమ్మని కాపాడేది మేము. ఇప్పుడు చేయి తీసుకోవాలి మెయిన్. చేయి ఏం రాలేదు, ఏం రూపాయి బిల్లు రాలేదు సార్. ఆరోగ్యశ్రీ కింద మీకు ఆపరేషన్ చేస్తాం. ఆరోగ్యశ్రీ ఇక్కడ చేయలేదు సార్. తిరుపతి తీసుకుపోతే మా వల్ల కాదు, అబ్బాయి ప్రాణ ప్రమాదం అని చెప్పేసి తీసుకెళ్ళమని చెప్పినారు. ఏలూరు CMCకి పోయినాము. అక్కడ వర్క్ ఉంటుంది కదా, అక్కడ వచ్చేసారు. ఇప్పుడు ఈ రావడం కారణం కూడా ఈ చేయి తీసుకోవాలి. చేయి తీయకపోతే ప్రాణ ప్రమాదం అనేసి డాక్టర్లు చెప్పినారు. హార్ట్ కింద ఆపరేషన్ జరుగుతుంది ఆల్రెడీ. చేయికి ఆపరేషన్ జరుగుతుంది. కాళ్ళకి 6 ఆపరేషన్ అయ్యే కాళ్ళు మాకు చెప్పలేదు. చేయి నరం గట్టి అయిపోయింది. సార్ ఇప్పుడు ఇన్ని రోజులకి తిరిగి సార్ ఇంట్లో పడి సార్ దృష్టిలో పడి పేపర్లు తీసుకున్నాడు. సంతోషంగా ఉన్నది ఈరోజు మాకు తీసుకుంటాను. గడివేముల మండలం ఎల్కే తండా రేషన్ డీలర్ శోభారాణిబాయి ఆత్మహత్య చేశారు. ఆత్మహత్యకు పోలీసులు, రెవెన్యూ అధికారుల వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. రేషన్ షాప్ తొలగించడానికి అక్రమ కేసు పెట్టి సబ్ జైలుకు పంపారంటూ బాధితురాలు మనస్తాపం చెంది పురుగుల మందు త్రాగింది. దీంతో పరిస్థితి విషమంగా ఉండటంతో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఏమంటే మా తమ్ముడి వారికి ఆమె నెల నుంచి కాలు నాయకు ఎస్ఐ సారు కానిస్టేబుళ్లకు లంచం ఇచ్చి చాలా ఘోరంగా పరిస్థితి చేస్తున్నారు సార్. ఇలా పోయి ఎస్ఐ కానిస్టేబుల్ మన ఇయ్యారో అందరూ పోయి డాక్టర్ పెట్టించి మందు తాగింది సార్. మందు తాగి ఆత్మహత్యకు పంపించింది సార్. అనాథుడు మా తమ్ముడు సార్, చాలా అనాథుడు సార్. వాళ్ళు డీలర్ చెప్తే అవన్నీ కాలు నాయకు చేసిన పని సార్ ఇది. కాలు నాయకు చేసిన ఈ పని సార్ ఇది. కర్నూలు జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రోజే పల్లెనిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ కౌతాల మండలం ఫ్యాక్షన్ గ్రామమైన కామవరంలో గురువారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమం జిల్లా ఎస్పీ చేపట్టారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్ల మోటు గ్రామ సమీపంలోని అరే రామయ్య యోగి మఠం సమీపంలో ఎలుగుబంటి మరోమారు సంచరించి మఠంలో నివసిస్తున్న వారి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఎలుగుబంటి మరింత సమీపానికి రావడంతో పరుగులు తీసి ఓ గదిలో దాక్కున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఎలుగుబంటితో ఉన్న ప్రాణహాని నుంచి కాపాడాలని వేడుకుంటున్నారు. తక్షణమే అటవీశాఖ అధికారులు స్పందించాలని కోరుతున్నారు. అందుకని చెప్పేసి వచ్చింది, మేము వచ్చి అట్ట కూర్చున్నా, మీరు వచ్చిండ్రు, అంత తేడా ఏం లేదు. ఇప్పుడు ఉరుతా వచ్చింది. ఏందమ్మా అంటే ఏం లేదా, నువ్వు ఉరుతా వచ్చి మ్యాన్ వచ్చిండు, ఇలా సీన్ వచ్చింది ఎలుగు అంటారు. మన దాన్ని ఎట్లా పట్టుకోవాలండి ఇప్పుడు? అమ్మ మొత్తం ఎవరు పట్టుకుంటారు వాళ్ళైతే పందులు ఆయన్ని ఇదిగో ఇచ్చే మొత్తం నవిలి పెట్టింది. వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలో ఎస్పీఎన్ కోటిరెడ్డి ఆదేశాల మేరకు కార్గిల్ కాలనీలో సన్ సిటీ కాలనీలో కాటన్ సర్చ్ కొడంగల్ పోలీసులు సాయంత్రం 7 గంటలకు పెద్ద ఎత్తున నాకాబందీ నిర్వహించారు. నేరాలను నిరోధించేందుకు ముందు జాగ్రత్తగా చేపట్టిన ఈ గస్తీ ఆపరేషన్లో డీఎస్పీ శ్రీనివాస్, సిఐ ఇఫ్తేకర్ హైమత్తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులను ఉద్దేశించి డీఎస్పీ శ్రీనివాస్, సిఐ ఇఫ్తేకర్ అహ్మద్లు కాలనీవాసులు అందరూ ఐకమత్యంగా ఉండాలని సూచించారు. చోరీలు జరగకుండా, దోపిడీలు, దొంగలు సహకరించకుండా ఉండాలంటే కాలనీలో కాటన్ సెర్చ్ నిర్వహించాలన్నారు. కాలనీలో పోలీసులు ఇంటింటికి తిరిగి అనుమతి లేని వాహనాలను, వాహనాలకు సంబంధించిన పత్రాలు లేని వాటిని తిప్పవద్దని కాలనీవాసులు సూచించారు. కొత్త వ్యక్తులు కాలనీలో సంచరిస్తే అనుమానాస్పదంగా ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఎస్పీ గారు శ్రీ ఎన్ కోటిరెడ్డి ఐపీఎస్ గారి ఆదేశానుసారం కొడంగల్ పట్టణంలో కార్గిల్ కాలనీలో ఈ యొక్క కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. ఈ ఆపరేషన్ కొడంగల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఇఫ్తేకర్ అహ్మద్ అండ్ డివిజన్లోని 7 మండలాల సబ్ ఇన్స్పెక్టర్స్ ఈ యొక్క పరిగి, చెన్గుమ్ల, దోమ, కుల్కచర్ల, కొడంగల్, బుమ్రాస్పేట్, దౌలతాబాద్ వీళ్ళందరూ కూడా వారి వారి సిబ్బందితోటి ఈ యొక్క కార్డన్ అండ్ సర్చ్ కార్యక్రమంలో ఈ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఈ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోలీసు సిబ్బంది అందరూ కూడా అధికారులు అంటే హోంగార్డ్ స్థాయి అధికారి నుంచి
డిఎస్పీ వరకు. కొన్ని సందర్భాల్లో మా జిల్లా ఎస్పీ గారు, అడిషనల్ గారు కొద్దిగా వేరే బిజీ ఉండడం చేత వాళ్ళు కూడా రాలేకపోయారు. కానీ వాళ్ళు కూడా వచ్చి మీ అందరితోటి మాట్లాడి ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్ ఉద్దేశం ఏందని చెప్పి మీ అందరికి కూడా పోలీసింగ్ పట్ల అవగాహన పెంచే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ దగ్గరికి వచ్చి మేము కూడా మీతో పాటు మీ ఏరియాలో తిరుగుతూ సర్చ్ అనే పేరు, అంటే ఒక సర్చ్ అనేది మనం చేయడం వల్ల ఏంటంటే ఇల్లీగల్ అఫెండర్స్ ఎవరైనా ఉన్నా, ఏదైనా నిషేధిత పదార్థాలు అంటే గుట్కా అయితేనేమి, బ్లాక్ జగ్గర్ అయితేనేమి, డూప్లికేట్ ఐటమ్స్ ఏమైనా ఇవన్నీ కూడా కార్డన్ సర్చ్. కార్డన్ సర్చ్ యొక్క ముఖ్య ఉద్దేశము, ఎందుకోసం చేసినాము, ఎవరి ఆదేశాల మీద చేసినాము అనేది డిఎస్పీ సార్, గౌరవనీయులు డిఎస్పీ గారు క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ కార్డన్ సర్చ్ ఏంటంటే పబ్లిక్లో, ప్రజలలో భద్రతా భావాన్ని పెంచడానికి ముఖ్యంగా ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్ అనేది జనరల్గా చేస్తుంటాము. అదేవిధంగా మన ఇంతమంది ఫోర్స్ ఒకేసారి వచ్చినప్పుడు ఎవరైనా సస్పెక్టెడ్ పర్సన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు భయపడిపోయి వాళ్ళ యొక్క కదలికలను మనము గుర్తించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా కొత్త వ్యక్తి వస్తే కూడా ఇక్కడ దొరికిపోతాడు అనే భావన కూడా కలుగుతుంది. కాబట్టి సమాజంలో ఒక మంచి మెసేజ్ను ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీరందరి సహకారంతో, ప్రజలందరి సహకారంతో ఈ ఆపరేషన్ కార్డన్ సర్చ్ అనేది విజయవంతంగా చేయడం జరిగింది. థ్యాంక్ యూ. అందరికీ సహకరించిన ప్రజలందరికీ, మీడియా మిత్రులకు, ముఖ్యంగా సబ్ డివిజన్ స్టాఫ్ అందరికీ, ఆఫీసర్స్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం ఇంతటితో ముగిసింది. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా మాతా శిశు హాస్పిటల్లో ఈరోజు గర్భిణీ స్త్రీలను పట్టించుకోవడం లేదని, అక్కడున్న పేషెంట్లను పట్టించుకోవడం లేదని, వైద్య సేవలు అందించడం లేదు, కనీసం మర్యాద కూడా ఇవ్వకుండా, గర్భిణీ స్త్రీలు అని చూడకుండా అసభ్యకరమైన మాటలతో విసుక్కుంటున్నారని అక్కడ ఉన్న గర్భిణీ స్త్రీ తల్లిదండ్రులు చెబుతున్నారు. డాక్టర్ వచ్చేంత వరకు ఆగాలని అంటున్నారు, కానీ ఎవరూ వచ్చి చూడటం లేదు, కనీస సదుపాయాలు కూడా లేవని చెబుతున్నారు. మాతా శిశు హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలను పట్టించుకునే నాదుడే లేడని పేషెంట్లు వారి మాటల్లో చెబుతున్నారు. ప్రభుత్వం, ఇక్కడున్న డాక్టర్లు కానీ హాస్పిటల్ సిబ్బందిని తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని పేషెంట్లు కోరుకుంటున్నారు. మమ్మల్ని మనుషుల్లా కూడా చూడటం లేదని అక్కడున్న పేషెంట్లు చెబుతున్నారు. అడిగితే ఇక్కడ మేము కూడా అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. మీకు కావాలనుకుంటే ప్రజెంటేషన్ చేయాలంటే మేము కలెక్టర్ దగ్గరికి పోయినాం, మేము అక్కడ రిఫరెండం ఇచ్చినాం. ఇక్కడ సౌకర్యాలు లేవు, ఆపరేషన్ చేస్తుండే కానీ పట్టించుకుంటలేరు. ఒక్కొక్కరికి 2 సార్లు 3 సార్లు ఆపరేషన్ చేస్తే పేషెంట్ల పరిస్థితి ఏం కావాలి? శుభ్రత లేదు, బాత్రూమ్లు మంచిగా లేవు, వార్డ్ బాయ్లు లేరు. మనకు అవసరం ఉంటే మేమే పేషెంట్ని పట్టుకొని పోవాలి, అదే ట్రీట్మెంట్ చేయాలి. వాళ్ళు చెప్తే ఒకరికి ట్రాన్స్ఫర్ చేస్తారు, వీళ్ళ దగ్గర చూడండి, వీళ్ళు చూడండి, ఒకరి తర్వాత ఒకరు అసలు వీళ్ళు చూస్తారు, వాళ్ళు చూస్తారు అని నెట్టేస్తాను. కానీ సమస్యకు పరిష్కారం అయితే లేదు. ఒకసారి సిజేరియన్ చేస్తే ఎన్నిసార్లు 20 రోజులు హాస్పిటల్ ఉంటే పరిస్థితి ఏం కావాలి? పేషెంట్ ఏం కావాలి? పేషెంట్ ఉన్న అటెండర్ది ఏం కావాలి? ఎన్నిసార్లు అవుతారు సార్ ఒకసారి సిజేరియన్? మాది ఇంకా 10 days అవుతుంది. ఇప్పటికి 2 రోజులు అవుతుంది. వెళ్ళమంటారా అంటే ఏం చెప్పట్లేదు, అంటే బాగానే ఉంది కుట్టు మాయనే అంటారు కానీ పంపించడం లేదు, ప్రాబ్లం అనేది చెప్పడం లేదు. ఇప్పుడు వెళ్ళి చెప్తే మేడం లేదు, సార్ లేదని చెప్తాను, రేపు పొద్దు వరకు ఉన్నా అంటాను. ఇక్కడికి 3 రోజులు అయితే నేను అడుగుతున్నాను. డిశ్చార్జ్ కావాలి, ఇప్పుడు 10 రోజులు. నిమ్స్ ఆసుపత్రినే ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సందర్శించారు. ఎమర్జెన్సీ వార్డు, ఇతర వార్డులు తిరుగుతూ అందిస్తున్న వైద్య సేవల గురించి మంత్రి పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ఎం న్యూస్ ఛానల్ ఎస్ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ప్రాణవి అండ్ పృథ్వీ సమర్పణలో ఆర్ శిరీషారెడ్డి డైరెక్షన్లో వీళ్ళు అమాయకులు కాని నూతన నటీనటులతో నిర్మిస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీ 22 అల్వాల్లో ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా రుద్ర ఆర్ట్స్ అధినేత, ప్రముఖ డైరెక్టర్, ప్రొడ్యూసర్ పి శ్రీనివాసరావు కెమెరా స్విచ్ ఆన్ చేసి క్లాప్ కొట్టారు. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 3 షెడ్యూల్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేయబోతున్నారని శిరీషారెడ్డి విలేకరులతో చెప్పారు. కెమెరామ్యాన్ గా భాస్కర్, షరీఫ్లు చేస్తున్నారు. ఈ ప్రారంభోత్సవంలో హీరోయిన్ గా పూజ, సంపత్, గోపాల్, శ్రీను, అనిల్, రమేష్, సుబ్బారావు, ఉమేష్, కృష్ణంరాజు, ఆర్య, భార్గవ్, ప్రశాంత్, కౌశిక్, మస్తాన్ మొదలైన వారు హాజరయ్యారు. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, ప్రొడ్యూసర్
అండ్ డైరెక్టర్ ఆర్ శిరీషారెడ్డి వహిస్తున్నారు. తీసుకోండి శ్రీనివాస్ గారు, పంతులు గారి చేతిలో తీసుకోండి. అది తీసింది చూడు. ఏదన్నా ఇప్పుడు అన్ని ఆల్రెడీ పట్టుకో ఇంట్లో పట్టుకొని నేను చెప్పేది చెప్పి అక్కడ పెట్టండి. నెక్స్ట్ మీరిద్దరూ మీరు ధ్యానం చేస్తున్నారు చెప్పండి. చెప్పండి. ఇదం ఫలం మయా ఏవ స్థాపితం పురతస్తవ పురతః తవ తేన మే సకల వాప్తిః భవేద్ ఇహ జన్మ జన్మని. టేబుల్ మీద పెట్టండి. అందరూ కూడా వచ్చే శ్లోకంతో కొబ్బరి చెప్పలు పెట్టండి. కాబట్టి మీరు పెట్టిన మీరు గుర్తు పెట్టుకోండి. దాని తర్వాత మళ్ళీ మీరు మాత్రమే తినండి ఆ కొబ్బరి చెప్పలు. అక్కడనే దగ్గర పక్క పక్కన పెట్టండి సార్. నెక్స్ట్ నిద్ర ఏమి కాదు. ఏం కాదు లేదండి. ఒక దెబ్బ పగలు తెచ్చాను. వీడియో తీస్తున్నారా? అది ఉండింది. ఇద్దరు చేసుకున్నాం.
అంటే వాడికి ఒక నిమిషం దూరంగా పెట్టిన డైరెక్ట్ ఎరేజ్ చేసి ఫోటోస్ అని ఎరేజ్ చేసుకోవచ్చు ఇంకా దూరం పెట్టేసి చివరి పెట్టేసి ఫోటోస్లో ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.